హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో ట్యుటోరియల్. ఈరోజు మనము ప్రతి సంవత్సరం కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు నిర్వహించేటువంటి అకాడమిక్ ఆడిట్ అనేటువంటి ఒక ఎవాల్యుయేషన్ మెకానిజంలో భాగంగా ఫార్మాట్ 3 ఫిల్ చేసేటువంటి విధానం గురించి నేర్చుకుందాం. ప్రతి సంవత్సరం కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు తెలంగాణలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2012-13 సంవత్సరం నుంచి ప్రారంభమై ప్రస్తుతం 2022-23, 2023-24 సంవత్సరం యొక్క అకాడమిక్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విభాగాలు మరియు అధ్యాపకులు కళాశాల వివిధ రకాల ఫార్మాట్లను నింపాల్సి ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఫిల్ చేసేటువంటి ఫార్మాట్ 3 నింపే విధానాన్ని సవివరంగా నేర్చుకుందాం. అకాడమిక్ ఆడిట్ ఫార్మాట్ 3ని నింపడానికి కేమ్స్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ హోమ్ పేజ్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీ దగ్గర ఉన్నటువంటి కేమ్స్ లింకును కానీ లేదా యూఆర్ఎల్ బాక్స్లో ఇక్కడ కనిపిస్తున్న యూఆర్ఎల్ బాక్స్లో KAIMS.ccts telangaana.gov.in ని టైప్ చేసి ఎంటర్ చేయడం ద్వారా మీరు కేమ్స్ యొక్క హోమ్ పేజ్లోకి వెళ్ళవచ్చు. కేమ్స్ హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకు వివిధ రకాల మేనేజ్మెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో అకాడమిక్ ఆడిట్ మేనేజ్మెంట్ అనే ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అయితే లాగిన్ పేజ్ ద్వారా యూజర్ నేమ్ పాస్వర్డ్స్తో లాగిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఫ్యాకల్టీ మెంబరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ ఫ్యాకల్టీ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. ఫ్యాకల్టీ సక్సెస్ఫుల్గా 22-23కి ఒకసారి, 23-24కి ఒకసారి అలా 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ వివరాలు ఆ కళాశాల యొక్క ప్రిన్సిపల్ లాగిన్లో రిఫ్లెక్ట్ అవుతాయి యూజర్ రోల్స్ రూపంలో. ఎప్పుడైతే ప్రిన్సిపల్ ఆ యూజర్ రోల్స్ని లేదా ఫ్యాకల్టీని అప్రూవ్ చేస్తారో ఆటోమేటిక్గా మీ లాగిన్ ఫామ్లో మీ డీటెయిల్స్తో ఫార్మాట్ 3 అండ్ ఫార్మాట్ 2 రెండు కూడా యాక్టివేట్ అవుతాయి. ఫార్మాట్ 3 ఎప్పుడు కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ కోసము, ఫ్యాకల్టీ చేసినటువంటి వివిధ రకాల కరిక్యులర్, కో-కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం. ఫార్మాట్ 2 డిపార్ట్మెంట్స్ నింపాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నింపాల్సినటువంటి ఫార్మాట్ అది. ఈరోజైతే మనం ఫార్మాట్ 3 నింపడం ఎలానో నేర్చుకుందాం. దానికోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ కళాశాల ప్రిన్సిపల్ మీ రిజిస్ట్రేషన్ని అప్రూవ్ చేసిన తర్వాత మీరు లాగిన్ ఫామ్ని ఉపయోగించి ఫార్మాట్ 3లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దానికోసం యూజర్ నేమ్ని ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా యూజర్ నేమ్ విషయానికి వచ్చేస్తే కళాశాల కోడ్, అదేవిధంగా మీ ఎంప్లాయీ ఐడి రెండు కలిసి ఉంటాయి యూజర్ నేమ్లో. పాస్వర్డ్ విషయానికి వచ్చేస్తే మీ ఎంప్లాయీ ఐడి @123 అనేటువంటి ఈ 2 ఆప్షన్స్ని ఇవ్వడం ద్వారా మీరు లాగిన్ ఫామ్ ఉపయోగించి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వగానే ఫస్ట్ కనిపించేటువంటి ఆప్షన్ అకాడమిక్ ఇయర్. ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తుంది. అందులో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే అకాడమిక్ ఆడిట్ 22-23, 23-24కి జరుగుతుంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో నేను మొదటగా 22-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఆడిట్ని ఫిల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 22-23 అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి సంవత్సరాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మన లాగిన్లో 22-23 అకాడమిక్ సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ట్రాన్సాక్షన్స్, యూటిలిటీస్లో మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్లో జనరల్గా సపోజ్ నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ 2 రకాల
పనులను నిర్వర్తిస్తున్నట్లయితే నాకు ఇక్కడ 2 కనిపిస్తాయి. ఫార్మాట్ 3 కనిపిస్తుంది ఫర్ ఫ్యాకల్టీ మెంబర్ అండ్ ఫార్మాట్ 2 కూడా కనిపిస్తుంది ఫర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. బట్ ఇక్కడ నేను ఓన్లీ ఫ్యాకల్టీ మెంబర్ని కావడం వల్ల ఫార్మాట్ 3 మాత్రమే కనిపిస్తుంది. సో ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయగానే ఫార్మాట్ 3 కనిపిస్తుంది. దాని కర్సర్ని దాని మీదకి మూవ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు లెక్చరర్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ పాపప్ అవుతుంది. అది రిజిస్ట్రేషన్ చెక్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ సబ్జెక్ట్ ఏంటో అడుగుతుంది. సబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఫార్మాట్ 3 సంబంధించినటువంటి 24 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఆ 24 క్వశ్చన్స్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫార్మాట్ 3లోని 24 క్వశ్చన్స్ని ఒక్కొక్కటిగా చూస్తూ చాలా జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. ఫార్మాట్ 3ని లాగిన్ ఫామ్లో నింపడానికి ముందు ఫార్మాట్ 3 టెంప్లెట్ను కేమ్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఫార్మాట్ 3ని ఫిల్ చేయడం ద్వారా మీకు లాగిన్ ఫామ్లో ఫార్మాట్ 3ని తొందరగా నింపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేమ్స్లో ఫార్మాట్ 3 30 మినిట్స్ తర్వాత డిజేబుల్ అవుతుంది. మీరు ఏది చేసినా కూడా 30 మినిట్స్ లోపలే ఫార్మాట్ 3ని నింపాల్సి ఉంటుంది. ఫార్మాట్ 3ని ఇలా నేను వర్డ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని నాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను నింపి రెడీగా పెట్టుకున్నాను. అదేవిధంగా 22-23 అకాడమిక్ ఇయర్లో నేను ఏమేమి పనులు చేశానో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా హైలైట్ చేశాను ఇక్కడ గ్రీన్ కలర్లో. ఇలా చేయడం ద్వారా మీకు ఫార్మాట్ 3ని నింపడానికి చాలా సులువు అవుతుంది. ఎలా అయితే ఫార్మాట్ 3కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారో, అదేవిధంగా ఫార్మాట్ 3లో ఉన్నటువంటి 24 క్వశ్చన్స్లో కొన్నిటికి ఎస్ అండ్ నో రాయాల్సి ఉంటుంది, లేదా కొన్నిటికి పీడిఎఫ్ ఫైల్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టైం వేస్ట్ కాకుండా ఉండడానికి ముందుగానే మీరు ఫార్మాట్ 3లో ఉన్నటువంటి 24 క్వశ్చన్స్లో వేటికైతే పీడిఎఫ్ ఫైల్స్ అవసరం అవుతాయో ఆ పీడిఎఫ్ ఫైల్స్ని ముందుగానే వాటి యాక్టివిటీ ఐడి నెంబర్తో సేవ్ చేసి పెట్టుకోండి. సపోజ్ ఇక్కడ నేను 22-23 అకాడమిక్కి సంబంధించినటువంటి వివిధ రకాల ఫైల్స్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. వాటి సీరియల్ నెంబర్తో లేదా యాక్టివిటీ ఐడి నెంబర్తో. సపోజ్ ఇక్కడ 6, 7, 8, 9, 10, 11, 12, 17, 19, 21, 22, 24 సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. మరొక విషయం ఏంటంటే పీడిఎఫ్ ఫైల్స్ని ఎప్పుడు కూడా బిలో 1 MB లోపుగానే చూసుకోవాలి. 1 MB పైన ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని కేమ్స్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఒకవేళ మీ ఫైల్ మీరు జనరేట్ చేసినటువంటి పీడిఎఫ్ ఫైలు 1 MB కంటే ఎక్కువగా ఉంటే ఆన్లైన్ పీడిఎఫ్ కంప్రెసర్స్ని ఉపయోగించి వాటిని బిలో 1 MBకి లేదా 1024 KBకి తీసుకురండి. అప్పుడు మాత్రమే కేమ్స్ వెబ్సైట్ మీ పీడిఎఫ్ ఫైల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ముందుగా నేను నాకు సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ మెన్షన్ ద టైటిల్ ఆఫ్ ద పేపర్ సబ్జెక్ట్స్ డీల్డ్ బై ద ఫ్యాకల్టీ. సో ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను, వాటిని ఇక్కడ జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వర్క్లోడ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ పర్ వీక్ సెకండ్ క్వశ్చన్, అది కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కవరేజ్ ఆఫ్ సిలబస్ ఆల్రెడీ పూర్తయినటువంటి సంవత్సరం కాబట్టి 100% సిలబస్ కంప్లీట్ అయిందని రాయాలి. అండ్ వెదర్ ద ఆన్లైన్ టీచింగ్ డైరీ అప్డేటెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత వెదర్ స్టూడెంట్ అటెండెన్స్ రిజిస్టర్ ఇస్ మెయింటైన్డ్ ఆర్ అప్డేటెడ్ అంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టడీ ప్రాజెక్ట్స్, దానికోసం ఇక్కడ చూజ్ ఫైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఫైల్ ఎక్కడుందో అడుగుతుంది. దానికోసం ఆ ఫైల్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇది సిక్స్త్ క్వశ్చన్, దానికి సంబంధించిన ఫైల్, దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫైల్ ఇక్కడ చూజ్ అవుతుంది. చూజ్ అయినంత మాత్రాన అప్లోడ్ అయినట్టు కాదు. దానికోసం ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ పీడిఎఫ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడే ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయ్యి మీ ఫైల్ నేము అప్లోడ్ ఆప్షన్కి పైన గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే కనిపిస్తుంది.
అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్, ఇందులో డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్స్, స్టూడెంట్ సెమినార్ కావచ్చు, అసైన్మెంట్స్ కావచ్చు, క్విజెస్ కావచ్చు, ఫీల్డ్ ట్రిప్స్ కావచ్చు, పోస్టర్ ప్రజెంటేషన్స్ కావచ్చు, గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, స్టూడెంట్ యాజ్ టీచర్ ప్రోగ్రామ్ కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి ప్రోగ్రామ్ కావచ్చు, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ కావచ్చు. వీటన్నిటిలో ఏ యాక్టివిటీ మీరు చేసినా కూడా ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆ ఫైల్ని అప్లోడ్ చేయవచ్చు. సేమ్ ఇక్కడ కూడా చూజ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. చేయగానే ఇమీడియట్గా ఆ ఫైల్ ఎక్కడ ఉంటుందో చూపిస్తుంది. ఆ 7th క్వశ్చన్ సంబంధించినటువంటి ఆ ఫైల్ని, పీడిఎఫ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫైల్ నేమ్ చూజ్ ఫైల్ దగ్గర వస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చూజ్ ఫైల్ ద్వారా అప్లోడ్ అయినట్టు కాదు. చూజ్ ఫైల్ ద్వారా మీరు ఆ ఫైల్ని చూజ్ చేసుకొని ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి బ్లూ బటన్ని ప్లీజ్ అప్లోడ్ ద డీటెయిల్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ పీడిఎఫ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. అప్పుడే ఆ ఫైలు ఈ గేమ్స్లో అప్లోడ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఆప్షన్ కూడా మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. చూజ్ ఫైల్కి అప్లోడ్ బటన్కి మధ్యలో ఆ ఫైల్ నేమ్ వచ్చి చేరుతుంది. రైట్, చూడండి 7th క్వశ్చన్, దానికి సంబంధించిన ఫైల్ నేమ్ ఇక్కడ రెండింటి మధ్యలో వచ్చింది, గ్రీన్ కలర్లో వచ్చింది. అదేవిధంగా 8th క్వశ్చన్, రెమెడియల్ టీచింగ్ క్లాసెస్ ఏమైనా ఉంటే ఆ ఫైల్ కూడా చూజ్ ఫైల్ సెలెక్ట్ చేయండి, పీడిఎఫ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్, తర్వాత ప్లీజ్ అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత 9th క్వశ్చన్, డీటెయిల్స్ ఆఫ్ ద డిజిటల్ టీచింగ్ మెథడ్స్ అడాప్టెడ్ అండ్ ఈ కాంటెంట్ డెవలప్డ్ బై ఫ్యాకల్టీ ఇఫ్ ఎనీ. సో దానికి సంబంధించిన సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా చూజ్ ఫైల్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. చూడండి, ఎస్ అని క్లిక్ చేయగానే చూజ్ ఫైల్ వస్తుంది. నో అని క్లిక్ చేస్తే ఆ చూజ్ ఫైల్ అనే ఆప్షన్ వెళ్ళిపోతుంది. 9th క్వశ్చన్. సో ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు చూజ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ యాక్టివేట్ అయింది. మళ్ళీ ఇక్కడ చూజ్ ఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి 9th క్వశ్చన్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని క్లిక్ చేయగానే ఫైల్ ఇక్కడ చూజ్ అయింది. ఆ తర్వాత ప్లీజ్ అప్లోడ్ ద డీటెయిల్స్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత 10th క్వశ్చన్, డీటెయిల్స్ ఆఫ్ మెంటర్ మెంటీ కౌన్సిలింగ్. సో దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా మీరు పూర్తి చేసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ సెలెక్ట్ ఎస్ క్లిక్ చేయగానే చూజ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి ఆ కన్సర్న్డ్ క్వశ్చన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫైల్ చూజ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా మళ్ళీ ప్లీజ్ అప్లోడ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత 11th క్వశ్చన్, పేపర్ వైజ్ రిజల్ట్ అనాలిసిస్. సేమ్ ఇక్కడ కూడా పేపర్ వైజ్గా రిజల్ట్ అనాలిసిస్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం సేమ్ ఎస్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా చూజ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత రిజల్ట్ అనాలిసిస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ని అటాచ్ చేయండి. ఇక్కడ అటాచ్ చేసి అప్లోడ్ చేయండి. ఆ తర్వాత 12th క్వశ్చన్, వెదర్ ద ఫ్యాకల్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ BOS ఆర్ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఆర్ పేపర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. సో దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ మీరు చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఆప్షన్ని ఎస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూజ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దాని ద్వారా పేపర్ ఎవాల్యుయేషన్ కానీ లేదా BOSలో పార్టిసిపేట్ చేస్తే కానీ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కానీ సంబంధించిన ఫైల్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత 13th క్వశ్చన్, డీటెయిల్స్ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ ప్రొఫెషనల్ బాడీస్ అండ్ అడ్వైజరీ బాడీస్. సో ఇది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ నేను నో అని క్లిక్ చేస్తున్నాను. నో అని ఖచ్చితంగా క్లిక్ చేయాలి. ఒకవేళ ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి యాక్టివిటీ మీ దగ్గర లేనట్లయితే ఖచ్చితంగా నో అని కూడా క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను నో అని క్లిక్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, ఫ్యాకల్టీ అవార్డ్స్, హానర్స్ అండ్ రికగ్నిషన్స్, ఫెలోషిప్స్ ఇఫ్ ఎనీ. ఇక్కడ కూడా నో అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ యాజ్ రిసోర్స్ పర్సన్ ఇన్ కాన్ఫరెన్స్, సెమినార్స్, వర్క్షాప్స్ అండ్ ఎనీ అదర్ అకాడమిక్ యాక్టివిటీస్. ఇక్కడ కూడా నేను నో అని క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత 16th క్వశ్చన్, డీటెయిల్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండర్టేకెన్ బై ద ఫ్యాకల్టీ. ఇది కూడా నేను నో అని క్లిక్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఎస్ అన్న ఉన్నప్పుడు ఎస్ అన్న క్లిక్ చేయాలి, నో అన్న క్లిక్ చేయాలి. అదేవిధంగా 17th క్వశ్చన్, డీటెయిల్స్ ఆఫ్ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఇన్ UGC నోటిఫైడ్ అండ్ స్కోపస్ ఇండెక్స్డ్ జర్నల్స్. ఇక్కడ ఒక పేపర్ పబ్లిష్ చేశాను నేను, కాబట్టి ఎస్ అని క్లిక్ చేసి మళ్ళీ చూజ్ ఫైల్ సెలెక్ట్ చేస్తున్నాను.
17th క్వశ్చన్ అది. సో 17th క్వశ్చన్ సంబంధించినటువంటి ఫైల్ని అటాచ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 18th క్వశ్చన్ డీటెయిల్స్ ఆఫ్ బుక్స్ పబ్లికేషన్స్ అండ్ చాప్టర్స్ ఇన్ ఎడిటెడ్ వాల్యూమ్స్ అండ్ బుక్స్, దీనికి నో అని క్లిక్ చేస్తున్నాను నేను. అదేవిధంగా 19th క్వశ్చన్ డీటెయిల్స్ ఆఫ్ పేపర్ ప్రజెంటేషన్స్ ఇన్ నేషనల్ సెమినార్ ఆర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, దీనికి ఎస్ అని క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. 19th క్వశ్చన్ ఇది. తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 20th క్వశ్చన్స్ డీటెయిల్స్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ సెమినార్స్ వర్క్షాప్స్ ఆర్గనైజ్డ్ బై ద ఫ్యాకల్టీ, ఇది నేను ఇక్కడ నో అని క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత 21 క్వశ్చన్ డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ పార్టిసిపేటెడ్ ఇన్ ఆర్సీస్ రిఫ్రెషర్ కోర్సెస్, అదేవిధంగా ఓరియంటేషన్ కోర్సెస్ అండ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ షార్ట్ టర్మ్ కోర్సెస్, ఇక్కడ నేను ఎస్ అని క్లిక్ చేసి నేను పార్టిసిపేట్ చేసినటువంటి ఒక షార్ట్ టర్మ్ కోర్స్ యొక్క ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. 21th క్వశ్చన్ అది. తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 22 క్వశ్చన్స్ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆర్ గెస్ట్ లెక్చర్ అరేంజ్డ్ ఆర్ డెలివర్డ్, ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. ఎక్స్టెన్షన్ లెక్చర్ అప్లోడ్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కాలేజ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎనీ ఇండస్ట్రీ ఆర్ కమ్యూనిటీ ఆర్ ఎన్జిఓస్, ఇక్కడ నేను నో అని సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత లాస్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్ డీటెయిల్స్ ఆఫ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ టేకెన్ బై ద ఫ్యాకల్టీ ఇన్ ద కాలేజ్, దీనికి ఎస్ అని క్లిక్ చేసి నాకున్నటువంటి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ సంబంధించినటువంటి ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ఫైనల్గా అప్లోడ్ బటన్ క్లిక్ చేస్తున్నాను 24th క్వశ్చన్కి. సో ఇవన్నీ పూర్తయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవని చెక్ చేసుకున్న తర్వాత అన్నీ మీరు అటాచ్ చేసిన ఫైల్స్ అన్నిటికి కూడా అప్లోడ్ చేశారా లేదా చెక్ చేసుకొని గ్రీన్ కలర్ టెక్స్ట్ కనిపిస్తుంది అప్లోడ్ చేసినట్టుగా. అండ్ ఎస్ అన్న ఉండాలి, మిగతా క్వశ్చన్స్కి నో అన్న ఉండాలి, కానీ ఎంటీ సెలెక్ట్ అనేటువంటి ఆప్షన్ ఎక్కడ కనిపించకూడదు. ఇవన్నీ పూర్తయినాయని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి లాస్ట్లో కనిపిస్తున్న యాడ్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సంబంధించినటువంటి అకాడమిక్ ఆడిట్ ఆ పర్టికులర్ ఇయర్, ఇక్కడ నేను 22-23 అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి ఆడిట్ని సబ్మిట్ చేశాను. దానికి సంబంధించినటువంటి అకాడమిక్ ఆడిట్ ఫార్మాట్ 3 సక్సెస్ఫుల్గా ఇక్కడ ఇన్సర్ట్ అయింది. తర్వాత మీరు కింద కనిపిస్తున్నటువంటి మరొక ఆప్షన్ రిపోర్ట్ అనేటువంటి ఆప్షన్ని ఉపయోగించి మీరు ఈ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా నేను అకాడమిక్ ఆడిట్ సంబంధించినటువంటి ఫార్మాట్ 3ని విజయవంతంగా నింపి డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే స్ఫూర్తితో అకాడమిక్ ఆడిట్ ఫార్మాట్ 3ని నింపి అకాడమిక్ ఆడిట్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.